గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్ మూవీ జనవరి 10th అయితే లాక్ చేసుకుంది కదా. సో నిన్న అంటే 22nd ఎర్లీ అవర్స్లో అంటే యూఎస్ఏ టైమింగ్ ప్రకారం 21st నైట్ అంటే ఈవినింగ్ టైంలో మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. దీనికి పుష్ప డైరెక్టర్ మనకి సుకుమార్ గారు అయితే చీఫ్ గెస్ట్గా వెళ్ళడం జరిగింది. అండ్ దీన్ని భారీ బడ్జెట్తో అయితే పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్గా అయితే తీస్తున్నారు. సో ఈ ఈవెంట్ ఏదైతే జరిగిందో ఇది చాలా గ్రాండ్గా అయితే జరిగింది. అండ్ దీంతోపాటు ప్రీ రిలీజ్ ఈవెంట్తో మూవీ ప్రమోషన్స్ని అయితే దిల్ రాజు గారు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఈ సినిమా జనాల దగ్గరికి వచ్చేసరికి అంటే పుష్ప ఆల్రెడీ క్రేజ్ రన్ అవుతుంది కదా. సో పుష్ప క్రేజ్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే పెద్ద మూవీ గేమ్ చేంజర్. సో అందరినీ పుష్ప నుంచి గేమ్ చేంజర్ వైపు షిఫ్ట్ చేయడానికి ప్రమోషన్స్ అయితే చాలా గట్టిగా చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతోపాటు ఎవ్రీ వీక్ ఈ ప్రమోషన్కి ఒక ఈవెంట్ని అయితే కండక్ట్ చేస్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అండ్ దీంతోపాటు మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్లుగా మనకు తెలుస్తుంది. తమిళనాడులో ఈ మూవీకి 15 crores రైట్స్ అయితే సెల్ అయ్యాయి, గేమ్ చేంజర్ రైట్స్. అండ్ కాలీవుడ్లో మనకి శంకర్ గారు నెంబర్ 1 డైరెక్టర్గా ఉన్నారు, ఆయన గురించి మనకు తెలిసిందే. అండ్ ఆయన సినిమాలకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సో RRR తర్వాత రామ్ చరణ్ గారికి కూడా తమిళనాడులో కొంచెం హైప్ అయితే క్రియేట్ అయింది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ కాబట్టి 15 crores అయితే తమిళనాడులో సెల్ అయింది. సో అక్కడ కలెక్షన్స్ ఎలా వస్తాయి అనేది ఒకటి చూసుకోవాల్సిన విషయం అయితే ఉంది. దీంతోపాటు మనకి గేమ్ చేంజర్ మూవీ పైన 15 crores షేర్ అందుకోవడం అయితే పెద్ద విషయం కాదు. ఎందుకంటే బాహుబలి, RRR కానీ పుష్ప 2 కానీ తమిళనాడులో 50 crores పైగా గ్రాస్ అయితే మనకి కలెక్షన్ చేసాయి. అండ్ గేమ్ చేంజర్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 35 crores గ్రాస్ అయితే అందుకోవాల్సి ఉంటుంది. అండ్ అది మనకి ఏమాత్రం మంచి టాక్ వచ్చినా పెద్ద విషయం ఏం కాదు, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కదా. సో ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా జనాలకి రెస్పాన్స్ అయితే బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇదే టైంలో అజిత్ నుంచి విడయుమార్చి మూవీ అయితే రిలీజ్ అవుతుంది కదా. సో కాలీవుడ్ స్టార్ అజిత్కి మంచి ఇమేజ్ అయితే ఉంది, ఆయనకి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. సో గేమ్ చేంజర్కి కాంపిటీషన్ కింద అజిత్ గారి మూవీ కానీ వస్తే దాని కలెక్షన్స్ అయితే ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ స్టిల్ ఈ కలెక్షన్ మనకి టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ చిన్నగా ఉండడం వల్ల మనకి ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీంతోపాటు మనకి తెలుగులో గేమ్ చేంజర్ మూవీ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ పుష్ప 2 తరహాలోనే ఈ మూవీ కూడా భారీ కలెక్షన్స్ని అయితే రాబట్టాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అండ్ ప్రెజెంట్గా పొలిటికల్ డ్రామా కింద అయితే ఈ మూవీ మనకి తెరకెక్కింది. అండ్ ఇది ఏ మేరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది అనేది మనం చూడాల్సి ఉంది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన డోప్ సాంగ్ ఏదైతే ఉందో దీని గురించి చాలా హైప్ అయితే పెట్టారు. అండ్ ఇది స్లోగా అయితే ఎక్కుతుంది, జనాలు అయితే చాలామంది దీనికి వ్యూస్ వచ్చాయి, లైక్స్ వచ్చాయి, కమెంట్స్ చూసినా కూడా చాలా వరకు చాలా కమెంట్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ సాంగ్ అనేది ఎంతమందిని అట్రాక్ట్ చేసింది అనేది చూడాల్సింది, ఎందుకంటే ఈ సాంగ్ మీద చాలా హెవీగా అయితే మాత్రం ప్రమోషన్స్ చేశారు. అండ్ చూస్తే విజువల్గా అయితే మాత్రం సాంగ్ చాలా బాగుంది. మీకు డ్యాన్స్ మూమెంట్స్ కానీ విజువల్గా కలర్స్ కానీ చాలా కలర్ఫుల్గా అండ్ డ్యాన్స్ మూమెంట్స్తో చాలా బాగుంది. అండ్ తమన్ గారి మ్యూజిక్ చూసినట్లయితే మాత్రం ఒక పాప్ సాంగ్ రేంజ్లో అయితే వెళ్ళారు. సో ఎంతమందికి ఈ సాంగ్ నచ్చింది కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనకి ఈ మూవీ గురించి మాట్లాడుకున్నట్లు గేమ్ చేంజర్ మనకి చరణ్కి జోడీగా కియారా అద్వానీ అండ్ అంజలి గారు నటించారు. ఎస్జే సూర్య ప్రతినాయకుడు అండ్ శ్రీకాంత్ గారు కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇది జనవరి 10th అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ సాంగ్ గురించి అయితే కమెంట్ చేయండి, మర్చిపోవద్దు.